నమస్తే. వెల్కమ్ టు 3టీ టీవీ ది లీడర్. ఎంతోమందికి రాజకీయంగా ఎదగాలనేది ఒక కలగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దానికి న్యాయం చేయగలుగుతారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మనం జడ్చర్ల నియోజకవర్గం పాత సూరారంలో ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకుడు నిస్వార్థంగా ధర్మం కోసం, దేశం కోసం, గ్రామాభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తితో ఉన్నాం. మరి తన రాజకీయ అనుభవాలు, తన రాజకీయ లక్ష్యాలు, తన రాజకీయ జీవితం ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. నమస్కారం. అన్న వెల్కమ్ టు 3టీ టీవీ అన్న. ముందుగా మీకు ధన్యవాదాలు. పరిచయం చేసుకోండి అన్న. పులమోన్ నర్సింహులు, సూరారం. అన్న ఇన్నేళ్ళు మీరు రాజకీయంగా ఒక 2 సార్లు సర్పంచ్ కూడా చేశారు మీరు. అయితే మీది పార్టీ పరంగా మీ హోదాలు ఏ విధంగా ఉండే ఇంతవరకు? 90 ఏళ్ల పార్టీలో జాయిన్ అయిన తర్వాత గ్రామ యువ మోర్చా అధ్యక్షునిగా చేసిండ్రు ఆనాడు. హ్మ్. అప్పుడు మీ వయసు ఎంతన్న? 17 సంవత్సరాలు. అప్పుడు చిన్న ఇంకా 17 అంటే 17 ఇంకా 17 సంవత్సరాలు. పూర్తిసారి ఓటాకు యువకుడు కూడా రాలే. కాదు. ఓటాకు ఓటాకు కూడా రాలే. రాలే. 18 సంవత్సరాలు నాకు ఓటాకు వచ్చింది. 98లో ఎలక్షన్స్ వచ్చినాయి. హ్మ్. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మనం డాక్టర్ బాలు గారు ఎంపీగా పోటీ చేసినారు. అప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ కిందకి ఉండేది. హ్మ్. అప్పుడు నా మొదటి ఓటు బీజేపీకి, వాజ్పేయి గారి దృష్టిలో పెట్టుకొని వారికే వేయడం జరిగింది. తర్వాత నాకు 2000 సంవత్సరంలో మండల స్థాయి బాధ్యత బీజేవైఎంని బాధ్యత ఇచ్చిర్రు. 2003లో అయితే 2002లో నాకు ఆర్మీ జాబ్ వచ్చింది. ఆ! ఆర్మీ జాబ్ వచ్చింది. 2001లో సెలక్షన్ అయ్యి 2002 జనవరిలో ఆర్మీకి ట్రైనింగ్‌కెళ్ళాను. ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత అక్కడ కొంత డబ్బులు అంటే లంచం రూపకంగా అడిగారు. ట్రైనింగ్ సెంటర్‌లో. ఒక ఆర్మీకి పోవాలంటే కూడా లంచం ఇయ్యాల్సిన పరిస్థితి ఆ నా టైంలోనే. నాకు అంటే అన్ని రోజులు పడ్డ బాధ ఆడ చానా నరకానుభవం అనుభవించింది. నేను ఆర్మీకి డబ్బులు పెట్టి పోవాలనా? నా ఆశయం ఆర్మీ. దేశ ఇంకే సేవ. ట్రై ఏ ఏ జాబ్ కొరకు నేను ప్రయత్నం చేయలే. హ్మ్. సివిలు, పోలీసు ఇవన్నీ ఉండేటివి. కానీ నాకు ఆర్మీ పోవాలని నాకు ఆశయం. అంటే హిమాలయ పర్వతాలు పోవాలి. అక్కడ వాతావరణం అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. వినుకుంటూ వచ్చినా కాబట్టి ఆర్మీ పోతేనే ఇది సాధ్యమైతది. దేశ సేవ చేస్తాం గదా! అనే సంకల్పంతోన ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో 3 నెలలున్నాము. వాళ్ళు మనం 5,000 ఎక్కువ గూడా గాదు. హ్మ్. ఆ టైంలో 5,000 ఎక్కువ ఎక్కువ అనుకో. అనిపిస్తది. 2002లో అదే ఎక్కువ అనుకో. కాకపోతే మనము లంచం ఇయ్యనీకి మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికి గూడా నేను లంచం ఒకరికియ్యాలంటే నేను ఇష్టం ఇష్టం రాదు. అదెందుకో గాని అది జీర్ణించుకోపోయింది. ఇంగా వ్యవస్థలో అది లంచం అనేది ఒక ఆ! పెనుభూతంలో కానీ పేరుకుపోయింది. ఆనాడు నేనిగ లంచం ఇయ్యలేని కారణంగా 3 నెలల తర్వాత ట్రైనింగ్ సెంటర్‌లో రిజెక్ట్ చేసిండ్రు నన్ను. హ్మ్. రిజెక్ట్ చేస్తే నేను మళ్ళీ ఎంబడే ఆహ్, మొదట నన్నెక్కడైతే ఫిట్ చేసిండ్రో చెవులో ఆపరేషన్ చేసుకున్నంటని వాళ్ళు రిమార్క్ రాసిర్రు. ఆహా! నన్ను ఫిట్ చేసిన డాక్టర్ దగ్గరికెళ్ళి, ఆర్మీ డాక్టర్ దగ్గరికెళ్ళి నేను చూయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు కాకపోతే కావాలని ఇలాంటివి చేసిర్రంటని మా బ్యాచ్‌లో 21 మందిని తీసిర్రు. 21 మంది అంటే అందులో కాశ్మీరోళ్ళున్నారు, అస్సామోళ్ళు, మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుగురం ఉన్నాం. ఇది కాదంటని హైకోర్ట్‌లో కేసేసినాం. ట్రిబ్యునల్ కోర్ట్‌లో. హ్మ్. ఇప్పటికి కేసు నడుస్తూనే ఉంది. ఈ ట్రిబ్యునల్ కోర్ట్‌కెళ్ళి చెన్నై ట్రిబ్యునల్ కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. అది మనని మనని ఎవరైతే రిజెక్ట్ చేసిరో వాళ్ళని సస్పెండ్ చేసిర్రు అప్పుడే. ఆహా! కాకపోతే ఇంకా కేసు నడుస్తుంది. ఇంక కేసు ఎంతవరకు వస్తదో చూడాలి. ఇంక అక్కడికెళ్ళి వచ్చినంబడే మళ్ళీ నేను రాజకీయాల్లో క్రియాశీలమైనా. హ్మ్. రాజకీయాల్లో క్రియాశీలం అయితున్నంగానే మనం ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోన విశ్వ హిందూ పరిషత్ ఫుల్ టైమర్ ఎళ్ళా హుహు. 2003లో. 8 సంవత్సరాలు ఫుల్ టైమర్ చేసొచ్చి కుటుంబాన్ని వదిలి కంప్లీట్‌గా భాగ్యనగర్‌లో చేశాను. వరంగల్‌లో చేశాను. రంగారెడ్డి జిల్లాలో చేశాను. పాలమూరు జిల్లా చేశాను. 8 సంవత్సరాలు చేసొచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు మళ్ళా క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ మండల జనరల్ సెక్రటరీ ఇచ్చిర్రు. హ్మ్. మండల జనరల్ సెక్రటరీ చేసి ఆహ్, అంతట్లోనే ఎలక్షన్స్ వచ్చినాయి. అమ్మను సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. అమ్మ సర్పంచ్ అయిన ఒక 2 సంవత్సరాల తర్వాత మండల అధ్యక్షునిగా చేసిర్రు. హుహు. మండల అధ్యక్షుడు చేసి మళ్ళీ నేను సర్పంచ్ అయిన తర్వాత గూడా మళ్ళీ రెండోసారి గూడా అమ్మ ఉన్నప్పుడేమో ఉమ్మడి బాలనగర్ మండలానికి మండలాధ్యక్షుడు అయ్యుంటి. తర్వాత నేను రెండోసారి మండలాధ్యక్షుడు అయినప్పుడు నేను సర్పంచ్ ఉన్నింటి. అప్పుడు విడిపోయినటువంటి బాలనగర్ మండలానికి మండలాధ్యక్షుడు చేశాను. మన మనం చేస్తున్నటువంటి పని విధానం నచ్చి పార్టీ మనకు గొప్ప అవకాశం కల్పించి జడ్చర్ల అసెంబ్లీ కన్వీనర్ చేసింది. 3 సంవత్సరాలు జడ్చర్ల అసెంబ్లీ కన్వీనర్ గూడా చేశాను. ఆ కాలంలో అనేక అంటే విశ్వ హిందూ పరిషత్‌లో ఉన్నప్పుడు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను.
ఆహ్, అమర్నాథ్ యాత్ర అని మీకు అందరికీ తెలిసిన విషయం అవును. అది. అక్కడ 110 ఎకరాలు ఉంటది. గవర్నమెంట్ దేవాలయం ల్యాండు. దాన్ని అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం దాన్ని ఆక్యుపై చేసుకుండే. దాని విషయంలో నేను తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి యూనిట్ ఏదైతుందో ఇక్కడ నుంచి వాళ్ళందరిని తీసుకెళ్ళి నేను లీడ్ చేసి అక్కడ ధర్నాలో హుహు. జమ్ములో ధర్నాలో పాల్గొని ఒక 15 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక కాలేజీలో పెట్టడం జరిగింది. ఆ రకంగా అదే రకంగా తిరుపతి ఏడుకొండల ఉద్యమంలో గూడా నేను లీడ్ చేయడం జరిగింది. అప్పుడు 7 కొండలను 5 కొండలే తిరుపతి 7 కొండలకు సంబంధించినయి. మిగతా 2 కొండలు ఏదన్నా చేయొచ్చని అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అన్న కారణంగా అది పెద్ద మొత్తంలో ఉద్యమం లేవదీసినాం. దాంట్లో గూడా నేను లీడ్ చేయడం జరిగింది. రామసేతు ఉద్యమం. హ్మ్. రామసేతును గూడా కూల్చేయాలని అప్పుడు ఉన్నటువంటి డీఎంకే కరుణానిధి గారు దాన్ని ము ప్లాన్ జేసిర్రు. దాన్ని గూడా మనం ఉద్యమం రూపకంగా ఆర్గనైజేషన్ రూపం మాధ్యమంగా నేను కొంత లీడ్ జేసి దాన్ని గూడా ఆ ఉద్యమంలో గూడా పాల్గొన్నాను. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నప్పుడు అంటరానితనాన్ని రూపుమాపాలే అనే కాన్సెప్టు విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ఆ రూపకంగా గూడా చెంచు ప్రాంతంలో అంటే అచ్చంపేట ఏరియాలో గావచ్చు, ఇంకా మారుమూల గ్రామాల్లో గావచ్చు, వరంగల్ మారుమూల గ్రామాల్లో గావచ్చు, దళిత బస్తీల్లో కార్యక్రమాలు అత్యధికంగా కార్యక్రమాలు అయితే మీ ఏర్పాటు ఊళ్ళో చేసి గూడా గుడికి ప్రవేశం లేదు దర్శకులని జెప్పేసి గతంలో ఉండేది. తర్వాత తర్వాత ఈ మా యూత్ ఏదైతుందో ఫస్ట్ యూత్‌ని మోటివేషన్ జేయాలని యూత్‌కి జెప్పడం జరిగింది. వాళ్ళు గూడా మనలో భాగమే. అంటరానితనం అనేది రూపుమాపాలే. మనం దాన్ని దూరం బెట్టాలనే కాన్సెప్ట్‌తోన యూత్‌ని మోటివేషన్ జేసి, వాళ్ళ కుటుంబాలను మోటివేషన్ జేసి, ఆ రకంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు జేసినాం ఊర్లో ఇంటింటికి. మిగతా జనాలతోటి వ్యతిరేకం రాలే మరి అగ్రకులాలు ఆ! గాని మిగతా వచ్చినియి. కులాలు? వచ్చినియి. హ్మ్. వచ్చినాయి. ఇప్పటికి కొందరు ఆ రకంగా చూసినప్పటికి కూడా మనం ఎక్కడ గూడా బెదరలేదు. ఆలయ ఆలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటిని గూడా దళిత కుటుంబాలను ఇన్వాల్వ్‌మెంట్ చేయడం జరిగింది. వరలక్ష్మి వ్రతాలు గావచ్చు, విష్ణు సహస్రనామాలు గావచ్చు, హనుమాన్ చాలీసా యజ్ఞాలు గావచ్చు, ప్రతి ఒక్కటి గూడా దళితులను దూరం బెట్టకుండా అందరం ఐకమత్యంతో ఉండాలని శివమాలలేసినా అందరు కలిసి చేసిర్రు. అయ్యప్ప మాలలేసినా అందరు కలిసి చేసే స్థాయికి గూడా మా ఊరు తీసుకురావడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో చాలా చూసాం మేము. న్యూస్ గూడా మేము గూడా చూసాము. హ్మ్. మాలలేసిన వారు గూడా కులాల పరంగా దూరం దూరం పెట్టడం గూడా మా జరిగింది. ఊర్లో అట్లాంటివి చాలా లేదు. వచ్చినాయి మా మనకి. ఊర్లో లేదు. కొంత మోటివేషన్ అయ్యిర్రు. నే నేనొక్కనే గొప్ప చెప్పుకుంటలేను. నేను మోటివేషన్ చేయడము, అందరూ వినడము, అందరూ అవును గదా! నిజం గదా! అంటారు. అందరూ దాన్ని స్వీకరించిర్రు. ఇప్పుడు అలాంటి భేదాలైతే లేవని నేను ఇప్పటి వరకు అనుకుంటున్నా. అయితే మీరు ఇంతకుముందు సర్పంచ్‌గా చేశారు. హ్మ్. ఆహ్, మీ ఊరికొచ్చే పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు గాని హ్మ్. అవన్నీ ఎట్లా మీరు పారదర్శకంగా మీరు చేసేటోళ్ళు? అయితే మా ఊరి నిధులు తక్కువ ఉండేటివి. హ్మ్. తక్కువ నిధులను పొదుపుగా వాడాలనే ఉద్దేశంతోన ప్రతి ఇంటికి చెత్తబుట్టలివ్వాలి. హ్మ్. గ్రామ పంచాయతీ నుంచి వాడుకోవాలవి. హ్మ్. 50,000 అయితాయి అనుకుంటే గ్రామ పంచాయతీల 60,000 ఖర్చయితది. హ్మ్. ఇగ ఆ ప్రాసెస్ అట్లుంటది. అవును. ఆడ 50,000 ఖర్చయితది. కానీ 60,000 ఈడ బిల్లయితది. హ్మ్. ఇంగా ఈ కమిషన్‌లొచ్చు అన్ని రకాలుగుంటదది. ఓకే. అయితే మనమేం జేసినాము, అదో డోనర్‌ని పట్టుకున్నాం. హుహు. డోనర్ ద్వారా చెత్తబుట్టలిప్పించినాం. ఓకే. ఈ ఈ డబ్బులను పొదుపు చేసినట్టే అది. హ్మ్. ఈ డబ్బులను ఇంకో దానికి అత్యవసరం ఉన్న దానికి వాడుకున్నాం. ఇప్పుడు మినీ ట్యాంకులు అట్లా చేసినాం. హ్మ్. స్కూల్ కాడ కొందరి దగ్గర ఫ్యాన్‌లిప్పించినాం. కొందరు మినరల్ వాటర్ చిన్న చిన్న వాళ్ళ స్థాయిని బట్టి ఆహ్, ఐటెమ్స్ ఇప్పించినాం. కొందరు మనం ఈ ఈడ ఒకటి ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు ఒకతను. పర్మిషన్ కొరకు గ్రామ పంచాయతీకొచ్చిండు. మామూలుగా ఎట్లుంటదంటే ఎంతో కొంత అమౌంట్ ఇయ్యాలన్నట్లు ఖచ్చితంగా. పాలకవర్గం అదే ఆలోచన చేస్తది. అవును. వాళ్ళు గూడా అదే ఆలోచన చేస్తారు. మనం అట్లా చేయలే. వాళ్ళనేం చేసినాము ఆహ్, పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. పల్లె ప్రకృతి వనం. హ్మ్. ఆ పల్లె ప్రకృతి వనానికి ఫెన్సింగు, గేటు గావాలి. అది ఎక్కడి నుంచి వాడుకోవాలి? గ్రామ పంచాయతీ నుంచి వాడుకోవాలి. హ్మ్. దాదాపు 70, 80 వేలు అవుతది. మనం ఇండ్లకెళ్ళి వాడుకోవడం ఎందుకని అతనికి చెప్పినాం. అతని ద్వారా ఆ పని చేపించినాం. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని లైట్లు కొనుగోలు చేసిన కాడ కొనుగోలు చేసినాము. కొన్ని ఫార్మ్ ల్యాండ్‌లున్నాయి. ఫార్మ్ ల్యాండ్‌లను వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని లైట్లు డొనేషన్ చేసిర్రు.
ఎటు తిరిగి ఊరికి మంచి చేయాలి. మన ఏదో వ్యక్తిగత రూపకంగా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టుంటది. ఊరుకు ఇంత హెల్ప్ అయినట్టుంటది. సాధారణంగా ఏం ఆలోచిస్తారంటే మనం సొంత దానికి మనం వాడుకోవాలనే ఇక్కడ కూడా స్వార్థంతో అట్లా ఉంటది గానీ, వాడుకోలేదు. మీరు అట్లా కాకుండా అట్లా మీ ఇక్కడ ఇల్లే కూడా మీ వాడుకోలేదు. ఇల్లే చెప్తుంది మాకట్లా. ఇన్ని 2 సార్లు సర్పంచ్ చేసి కూడా ఇంకా చిన్న ఇల్లులో ఉంటున్నారంటే నేను ఎంత నిస్వార్థంగా నేను పనిచేసారనేది 2 తెలుస్తుంది. సార్లు సర్పంచ్ చేసినా కాబట్టి ఈ ఎలక్షన్‌లో నేను ఎంత అంటే అంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉండాలి మన దగ్గర డబ్బులు. అవును. కానీ మనం వెనుకబడిపోయినాం. అంటే డబ్బులు వంచకంలో వెనుకబడిపోయినాం. హ్మ్. రేపు ఎలక్షన్స్ అనంగా మనమే గెలుస్తామన్న మూవ్‌మెంట్ ఉంది. ఓకే. కానీ ఆ రోజు వెనకబడిపోయిన కారణం ఏందంటే డబ్బుల రూపకం. ఇంక డబ్బులు మనం తట్టుకోలేకపోయినాం. ఇప్పుడు ఇగ కొత్తగా ఎన్నుకోబడిన పాలక వర్గానికి మీ సపోర్ట్ ఎట్లా ఉంటది? సహకారం ఎట్లా ఉంటది? అన్ని విధాలుగా ఉంటదండి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు కొంత మనకు సహకరించలేదు. అంటే ఓడిపోయిన వాళ్ళు గావచ్చు, అందరూ ఆహ్, ఎమ్మెల్యే ద్వారా గావచ్చు, ఎంపీ ద్వారా గావచ్చు, పన్నులేమన్నా రావాలంటే, ఆ పన్నులు తీసుకొస్తే ఈ సర్పంచ్‌కి పేరొస్తది. మనకేం లాభం అన్న లెక్కన ధోరణిలో ఉండేవాళ్ళు. హ్మ్. మనము ఆ అనుభవం ఏందో మనకు తెలుసు. మనం సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాం. కనుక ఆ రకమైనటువంటి భావన ఉండకూడదని నేను వాళ్ళకి గూడా చెప్పాను. ఓడిపోయిన వాళ్ళందరూ గూడా అదే విషయం చెప్పాను. మనము గెలిచిన వాళ్ళకు అందరం సహకరిస్తే తప్ప వాళ్ళు పనులు చేయలేరు. పా పార పారదర్శకంగా ఉండలేరు. అవును. ఇంగా అవినీతులు అవుతుంటాయి. ఏమేమో అవుతుంటాయి. విచ్చలవిడితనం అయితుంటది. అవును. మనం చేదోడు వాదోడుగా ఉంటూ ప్రశ్నిస్తే బావుంటది. మనం సహకరించకుండా ప్రశ్నించనీకపోతే కొట్లాటలైతాయి. అవును. సహకరించు, ప్రశ్నించు. మంచి అప్పుడు చేసినప్పుడు పనవుతది. మంచి చేసినప్పుడు కొనియాడాలి. చెడు చేసినప్పుడు అదే. క్వెషన్ చేయాలి. అప్పుడు గ్రామం అనేది ముందుకుపోతది. లేదు మేము ప్రశ్నించనీకనే ఉంటామంటే అది కొట్లాటలు. అది సెపరేట్ టార్గెట్ పెట్టినట్టు అయితది అది. అది. మన టార్గెట్ అట్లా గాదు. అవును. మనం అన్ని రకాల సహకరిస్తాం. అవసరం అనుకుంటే సలహాలిస్తాం. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? నేనప్పుడు మండల ప్రధాన కార్యదర్శి ఉండింటి. హ్మ్. జేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో వంట వార్పు గావచ్చు, రాస్తా రోకో గావచ్చు, రైలు రోకో గావచ్చు, మిలియన్ మార్చ్ గావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో గూడా మండల టీమును మండల బీజేపీ టీమ్ ఏదైతే ఉందో అందరిని కదిలిస్తూ దాంట్లో మనం పాల్గొనడం జరిగింది. యాక్టివ్‌గా పాల్గొనడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గూడా చలో ఢిల్లీ కార్యక్రమం, పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో గూడా ఈ మండలం నుంచి దాదాపు సొంత డబ్బులతోన ఒక 150 మంది కార్యకర్తలము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అక్కడ అరెస్ట్ గూడా చేశారు. ఆ రకంగా మనము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొనడం జరిగింది. అయితే మరిప్పుడు యువతకు మీరిచ్చే సందేశం ఏంది? యువతకు సాధ్యమైనంత వరకు రానున్న ఎలక్షన్స్‌లో డబ్బులమయం ఉండకూడదు. కానీ అది లేదు. డబ్బుల ప్రపంచం నడుస్తలేదు. ఉండొచ్చు. గతంలో 2 సార్లు నన్ను డబ్బులు లేకుండానే గెలిపించుకున్నారు గదా! తక్కువ ఖర్చుతోనే. అవతలోళ్ళు మనకంటే త్రిబుల్ హ్మ్. పెట్టుకున్నారాళ్ళు. హ్మ్. మనం తక్కువ ఖర్చుతోనే గెలుచుకున్నాం గదా! అదే రకంగా రానున్న రోజుల్లో గూడా యూత్‌లో నిస్వార్థపరుడు, మంచోళ్ళు, సేవ జేయాలనుకున్నోళ్ళని ముందలకి రానియాలి. వాళ్ళని గెలిపించుకోవాలి. డబ్బున్నోడంటే ఎటువంటోడైనా ఉంటుండొచ్చు అతడు. రియల్ ఎస్టేట్ చేస్తాడు. లేదంటే వేరే అవినీతి చేస్తాడు. డబ్బులు విచ్చలవిడిగుంటాయి. విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినోడు ఆ డబ్బులు ఏ రకంగా రాబట్టాలనే ఆలోచన ఉంటది. నేను నీకు పైసలిచ్చినా గదా! నీకెందుకు పని జేయాలనే ధోరణి ఉంటది. అడగాలంటే కూడా మనకు కూడా ఉండాలి గదా! కనుక యువతకు నేను చెప్పేదంతా ఒకటే. డబ్బుల మయం లేకుండా ఎలక్షన్స్‌లో పాల్గొనే విధంగా మీరు ఇప్పటి నుంచే రానున్న 5 సంవత్సరాలు ఉంది గాబట్టి, ఇప్పటి నుంచే మీరు ఆ ప్రిపరేషన్‌లో ఉండాలని నేను వారికి సలహా ఇస్తాను. చూసారు గదా! ఈరోజు పోలేమని నరసింహులు గారి ఇంటర్వ్యూ ద్వారా అసలు 2 సార్లు సర్పంచ్‌గా చేసిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అందరికి తెలుసు. కానీ ఈరోజు ఆయన ఇంటికొచ్చి చూస్తే ఏందంటే 2 సార్లు సర్పంచ్ చేసిన వ్యక్తి కానే కాదంట అనిపిస్తది. అంత నిస్వార్థంగా ఊరిని అభివృద్ధి చేయడానికి కృషి చేసిండు. ఎప్పుడు కూడా స్వార్థానికి చేయలేదని కూడా ఊళ్ళో కూడా చాలా మంది మనకు చెప్పారు. ఇలాంటి యువకులు, ఇలాంటి వారే సమాజానికి కావాలి, దేశానికి కావాలి. గ్రామాల అభివృద్ధి చెందాలంటే డబ్బును కాదు, మనిషిని చూసి ఓటేయాల్సిన పరిస్థితి రావాలని తను కోరుకుంటున్నారు. చూద్దాం ఫర్దర్‌గా మరి యువత తన మాటలు ఆదర్శంగా తీసుకొని ముందుకొస్తారా రారా అనేది చూద్దాం. Yeah.